హలో అండి అందరికీ. కొంతమంది వ్యక్తులు మన దేశంలో ఉంటూ కూడా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి. కొన్ని కొన్ని కారణాలు ఇచ్చి ఏంటంటే మన దేశం వాళ్ళకి అన్నీ ఇస్తున్నా కానీ వాళ్ళకి మాత్రం పాకిస్తాన్ మీద ఒక ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమ ఎందుకు ఉంటుందంటే కొన్ని కొన్ని కారణాల రీత్యా ఉంటుంది అనమాట. అయితే ఆ ప్రేమని వాళ్ళు లోన వ్యక్తపరుచుకొని తమ ఇళ్ళల్లో మాట్లాడుకొని అంతవరకు ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే బయటకు వచ్చి బహిరంగంగా వ్యక్తపరిస్తేనే ప్రాబ్లం అనమాట. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మనందరికీ తెలుసు, మన దేశంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో మన దేశ టూరిస్టుల మీద అటాక్ చేసి చాలా అమానవీయంగా చంపారు. అది మనందరికీ తెలుసు. ఈ సంఘటన తర్వాత మన దేశంలో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ మీద పగ తీర్చుకోవాలి, ఎప్పుడెప్పుడు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ, మన దేశంలో ప్రజలందరూ కూడా వెయిట్ చూస్తున్నారు. సరైన సమయం కోసం వెయిట్ చూస్తున్నారు. అంటే పాకిస్తాన్ మీద అంత కోపంలో ఉన్నారు. ఎందుకంటే మన దేశంలో, మన కంట్రీలో అన్యం పుణ్యం ఎరగని టూరిస్టులని చాలా దారుణంగా చంపడం జరిగింది. అయితే ఈ సంఘటన తర్వాత ఇంత రెండు దేశాల మధ్య ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సందర్భంగా ఎవరైనా వ్యక్తి పాకిస్తాన్కి జిందాబాద్ అంటే ఎలా ఉంటుంది? మన దేశంలో ఉంటూ వేరే దేశానికి సపోర్ట్గా పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఎలా ఉంటుంది? కొట్టి చంపుతారు. సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది. ఎక్కడంటే కర్ణాటకకు సంబంధించిన ఒక జిల్లాలో. ముఖ్యంగా ఏంటంటే కర్ణాటకలో ఒక లోకల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సైలెంట్గా ఉండి క్రికెట్ ఆడుకొని వెళ్ళిపోతే ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే అక్కడికి వచ్చి అక్కడున్న యువకులను రచ్చగొట్టారు. ఎలా అంటే పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి. అసలే మనకి ఇప్పుడు పాకిస్తాన్ మీద పేకలోతు కోపంలో ఉంది. అలాంటప్పుడు నువ్వు వచ్చి మన దేశంలో ఉంటూ, మన దేశ నీరు తాగుతూ, మన దేశంలో జాబ్ చేస్తూ, మన దేశం మీద బతుకుతూ వేరే దేశానికి నువ్వు పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఎలా ఉంటుంది? కోపం వస్తుంది కదా. ఆబ్వియస్లీ అక్కడున్న యువకులకి కోపం వచ్చింది. అందరూ కలిసి ఒక గుద్దారు. ఒక దెబ్బకు చచ్చిపోయాడు. అంటే కొట్టి చంపారు అనమాట. అక్కడికక్కడ కొట్టి చంపారు. హాస్పిటల్కి తీసుకుపోయేలోపు చంపారు. అంటే మన దేశంలో ఉంటూ పాకిస్తాన్కి జిందాబాద్ అంటే ఇట్లే ఉంటుంది. అర్థమైంది. ఇప్పుడు ఇంత ఉద్రిక్త పరిస్థితులు మామూలు అప్పుడు అన్నా కానీ ఏదో కేసు పెట్టి వదిలేస్తారులే, కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అంటే గుద్ది చంపారు. తల గుద్దారు, చంపారు. అయితే ఇది కర్ణాటకలో జరిగింది కాబట్టి ఎవరైతే కొట్టిన వాళ్ళని పోలీసు కేసు పెట్టారు, వాళ్ళని రిమాండ్ చేశారనమాట. ఏదేమైనా కానీ కొంతమంది వ్యక్తులకి కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ కూడా వాళ్ళకి మన దేశం కన్నా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ లోన ఉంటే పర్లేదు, వాళ్ళ ఇళ్ళ వరకు వాళ్ళ యొక్క మనసులో ఉంటే పర్లేదు. బయటకు వచ్చి చెప్తేనే, అది కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో చెప్తే ఎలా ఉంటుందంటే కొట్టి చంపుతారు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు అలా ఇదే జరిగిందనమాట. పాకిస్తాన్ మీద ప్రేమను బహిరంగంగా చాటుకుంటే అక్కడున్న వాళ్ళు కొట్టి చంపారనమాట. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.